వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ శైలజ. ఈరోజు ఫస్ట్ న్యూస్ వచ్చేసి జీబీఎస్ డిసీజ్, ఒక డిసీజ్ గురించి చూసుకుందాం. డిసీజ్ ఇప్పుడు ప్రజెంట్ వార్తల్లో నిలుస్తున్న న్యూస్ వచ్చేసి జీబీఎస్, గిల్లెన్ బారే సిండ్రోమ్. జీబీఎస్ బారే సిండ్రోమ్ ఇది ఏ స్టేట్లో గుర్తించారంటే మహారాష్ట్ర. రీసెంట్గా మహారాష్ట్రలో ఒక డెత్ కూడా సంభవించినట్టు మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ జీబీఎస్ డిసీజ్తో వెస్ట్ బెంగాల్ న్యూస్లోకి రావడం జరిగింది. వెస్ట్ బెంగాల్లో 4 daysలో 3 deaths సంభవించాయంట. వెస్ట్ బెంగాల్ 3 deaths. ఫస్ట్ ఈ డిసీజ్ ఫౌండ్ చేసింది ఎక్కడ అంటే మహారాష్ట్ర. ఫస్ట్ డెత్ ఆల్సో మహారాష్ట్ర. అయితే ఇక్కడ మనం మెయిన్ థింగ్ ఏంటంటే డిసీజ్ నేమ్ ఏంటి, జీబీఎస్, గిల్లెన్ బారే సిండ్రోమ్. ఇది ఫస్ట్ ఎక్కడ సంభవించిందంటే మహారాష్ట్ర. ఫస్ట్ డెత్ ఆల్సో మహారాష్ట్ర. ఇది ప్యాథోజన్ ఏంటి, డిసీజ్కి కారణమైన ప్యాథోజన్ నేమ్ ఇంపార్టెంట్. ప్యాథోజన్ వచ్చేసి క్యాంపైలోబ్యాక్టీరియా జిజెమే. ప్యాథోజన్ బ్యాక్టీరియా వచ్చేసి ఇది దేనిపైన ఎఫెక్ట్ ఇస్తుంది బ్యాటరీలో అంటే బ్యాక్టీరియా ఆటో ఇమ్యూన్ సిస్టమ్, మన రోగ నిరోధక శక్తి పైన ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. ఇదేంటి డిబిఎస్ డిసీజ్, ప్యాథోజన్ క్యాంపైలోబ్యాక్టీరియా జిజెమే. ఆటో ఇమ్యూన్ సిస్టమ్, మన ఇమ్యూన్ సిస్టమ్ని దెబ్బతింటుందంట. మన ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటే ఈజీగా డిసీజెస్ అటాక్ అవ్వడం జరుగుతుంది. మన ఆటో ఇమ్యూన్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ చూపుతుంది. ఏంటి జీబీఎస్, గిల్లెన్ బారే సిండ్రోమ్. అండ్ నెక్స్ట్ న్యూస్ ఈజ్ అబౌట్ ఎన్జిఎల్వి తయారీకి ఇస్రో సిద్ధమవుతుందంట. ఎన్జిఎల్వి అంటే నెక్స్ట్ జనరేషన్ లాంచింగ్ వెహికల్. ఎన్జిఎల్వి తయారీకి ఇస్రో సిద్ధమవుతుంది. ఎన్జిఎల్వి అంటే ఏంటో చూసుకుందాం. నెక్స్ట్ జనరేషన్ లాంచింగ్ వెహికల్. దీని స్పెషాలిటీ ఏంటో చూసుకుందాం. ఫస్ట్ ఏదైనా పంపిస్తున్నామంటే ఉపగ్రహం, దాని స్పెషాలిటీ ఏంటి, అది ఎక్కడి నుంచి పంపిస్తున్నారు, దాని కాస్ట్ ఎంత అయింది, ఏ రాకెట్ ద్వారా పంపిస్తున్నారు అనే అంశాలు చాలా ఇంపార్టెంట్. ఎన్జిఎల్వి వచ్చేసి నెక్స్ట్ జనరేషన్ లాంచింగ్ వెహికల్. దీన్ని ఏ ఇయర్ లోపు టార్గెట్ పెట్టుకున్నారు వర్క్ కంప్లీట్ చేయడానికంటే 2032 కల్లా దీన్ని వర్క్ కంప్లీట్ చేసి లాంచ్ చేయాలనేసి ప్లాన్ చేస్తున్నారు. దానికి బడ్జెట్ వచ్చేసి ₹8,240 crores ఇన్వెస్ట్మెంట్ చేశారంట. బడ్జెట్ ప్లానింగ్ ఉందంట. ఎన్జిఎల్వి నెక్స్ట్ జనరేషన్ లాంచింగ్ వెహికల్ 2032 కల్లా కంప్లీట్ చేయాలని ఇస్రో ప్లాన్ చేస్తుంది. దాని బడ్జెట్ వచ్చేసి 8,240 crores. అండ్ దీని స్పెషాలిటీ వచ్చేసి హెవీ వెయిట్ని తీసుకెళ్తుందంట. 10 to 30 tons. 10 to 30 tons వరకు దీని సామర్థ్యం. అండ్ నెక్స్ట్ టాపిక్ ఇస్ పట్టణ తలసరి నెలవారీ ఖర్చులు విలేజెస్లో ఎలా ఉన్నాయి, సిటీస్లో ఎలా ఉన్నాయి అనేది చూసుకుందాం. ఎవరు వెల్లడించారంటే కుటుంబ వినియోగ వ్యయం సర్వే. పట్టణ అండ్ విలేజెస్లో నెలవారీ తలసరి ఖర్చు ఎంతుంది. ఫస్ట్ సిటీస్లో చూసుకుందాం. సిటీస్లో వచ్చేసి 8,978గా ఉందంట. విలేజెస్లో
5435. నెలవారీ ఖర్చులు ఒక పర్సన్కి నెలవారీ ఖర్చులు వచ్చేసి 8978 రూపీస్ సిటీస్లో ఉంటాయి. విలేజెస్లో 5435 రూపీస్గా ఉందంట. దీన్ని ఎవరు వెల్లడించారు? కుటుంబ వినియోగ వ్యయం సర్వే. వినియోగ వ్యయం సర్వే. కుటుంబ వినియోగ వ్యయం సర్వే ఏం చెప్తుందంటే, పట్టణంలో చూసుకుంటే 8978 రూపీస్ వరకు ఖర్చు అవుతుందంట నెలవారీ తలసరి ఖర్చు. విలేజెస్లో చూసుకుంటే 5435 రూపీస్గా ఉంటుందట. ఎక్కువ ఖర్చు ఎక్కడ అంటే టాప్ సిటీస్ వచ్చేసి తెలంగాణ. సిటీస్లో టాప్ ఎక్కువ ఖర్చు ఎక్కడ అవుతుందంటే తెలంగాణ సిటీస్లో 12,619 రూపీస్. సిటీస్లో టాప్ వచ్చేసి తెలంగాణ ఉందంట. విలేజెస్లో వచ్చేసి సిటీస్లో టాప్ తెలంగాణ ఉంటే విలేజెస్లో టాప్ వచ్చేసి కేరళ. పట్టణంలో మరియు విలేజెస్ రూరల్ ఏరియాస్లో సిటీస్లో నెలవారీ తలసరి ఖర్చులు ఏ విధంగా ఉన్నాయనేసి కుటుంబ వినియోగ వ్యయం సర్వే వారు వెల్లడించారు. సిటీస్లో చూసుకుంటే 8975 రూపీస్ ఉంటే విలేజెస్లో 5435 రూపీస్గా ఉందంట. అయితే సిటీస్లో టాప్ వచ్చేసి తెలంగాణ ఉంది, విలేజెస్లో టాప్ కేరళ ఉంది. సిటీస్లో టాప్ వచ్చేసి తెలంగాణ విత్ 12,619 రూపీస్. అండ్ అవర్ నెక్స్ట్ న్యూస్ ఇస్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ పైలట్. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి ఒక ఇండియన్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. హీస్ శుభాంశు శుక్ల. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి అడుగుపెట్టబోతున్న ఫస్ట్ ఇండియన్ పైలట్ వెళ్ళబోతున్నారంట. పర్సన్ నేమ్ ఏంటి? శుభాంశు శుక్ల. ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు గో ఇంటూ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్. తన నేమ్ ఏంటి? శుభాంశు శుక్ల. ఇది ఎవరు వెల్లడించారంటే అమెరికా నాసా శాస్త్రవేత్తలు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించిందంట. ఏమని? ఫస్ట్ ఇండియన్ పైలట్ ఎవరు? శుభాంశు శుక్ల. అంతరిక్ష పరిశోధన కేంద్రానికి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఏ మిషన్ ద్వారా వెళ్తున్నారంటే యాక్సియం మిషన్ 4. దేని ద్వారా అంటే యాక్సియం మిషన్ 4. ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ ప్రాజెక్ట్ అనమాట. ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్ ప్రాజెక్ట్. అయితే ఇది స్పేస్లో 14 days ఉంటుందట. యాక్సియం మిషన్ 4 అనేది స్పేస్లో 14 days ఉంటుంది. దీనికి పైలట్గా ఎవరు వెళ్తున్నారంటే శుభాంశు శుక్ల. హీస్ ఫ్రమ్ ఇండియా తరపున ఫస్ట్ ఇండియన్ పైలట్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి వెళ్ళడం. అది ఎవరు వెల్లడించారంటే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ. అండ్ అవర్ నెక్స్ట్ న్యూస్ ఇస్ సిరియా దేశ అధ్యక్షుడు తాత్కాలిక దేశ అధ్యక్షుడిగా షెరా అనే వ్యక్తి న్యూస్లోకి రావడం జరిగింది. రీసెంట్గా సిరియా దేశ అధ్యక్షుడు రాజీనామా చేయడం జరిగింది. తాత్కాలిక అధ్యక్షుడిగా కొత్త పర్సన్ వచ్చారు. దేశ అధ్యక్షుడు షెరా. సిరియా దేశ కొత్త అధ్యక్షుడిగా తాత్కాలిక అధ్యక్షుడిగా షెరా రావడం జరిగింది. షెరా తాత్కాలిక అధ్యక్షుడు. సిరియా దేశ కొత్త అధ్యక్షుడిగా షెరా నియమితులు కావడం జరిగింది. ఇతను తాత్కాలిక అధ్యక్షుడు.
బషర్ అల్ అసద్. అయితే దీని ప్రీవియస్గా అతనికంటే ముందు ఉన్న వ్యక్తి ఎవరంటే బషర్ అల్ అసద్. ప్రీవియస్ అధ్యక్షుడు. తను డిసెంబర్లో రాజీనామా చేయడం జరిగింది. అయితే కొత్త పర్సన్ వచ్చేసి షెరా తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్ ఈజ్ అబౌట్ స్పోర్ట్స్. రీసెంట్గా బాక్సింగ్కి ఒక పర్సన్ బాక్సింగ్కి వీడ్కోలు తెలుపుతూ న్యూస్లోకి రావడం జరిగింది. బాక్సింగ్ వీడ్కోలు చెప్పిన పర్సన్ వచ్చేసి మనోజ్. హీజ్ ఏ బాక్సర్. తను రీసెంట్గా బాక్సింగ్కి రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే తను 2010 కామన్వెల్త్ గేమ్స్లో పసిడి గెలిచారు. గోల్డ్ మెడల్ గెలవడం జరిగింది. ఎప్పుడంటే 2010 కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ గెలవడం జరిగింది. 2 times ఏషియా ఛాంపియన్షిప్లో కాంస్యాలు గెలిచారంట. ఏషియన్ ఛాంపియన్షిప్లో 2 సార్లు కాంస్యం గెలవడం జరిగింది. తను 2014లో అర్జున పురస్కారం పొందడం జరిగింది. ఎవరంటే మనోజ్. తను బాక్సర్ అనమాట. రీసెంట్గా బాక్సింగ్కి రిటైర్మెంట్ ప్రకటించాడు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఆలివ్ రిడ్లీ తాబేలు. ఇవి న్యూస్లోకి ఎందుకు రావడం జరిగిందంటే ఇవి పదుల సంఖ్యలో చనిపోతూ కనిపించాయంట. ఇవి ఎక్కువగా ఎక్కడ చూస్తామంటే తమిళనాడు అండ్ తమిళనాడులో ఎక్కడ అంటే చెన్నై తీర ప్రాంతాల్లో మరియు వెస్ట్ బెంగాల్ తీర ప్రాంతాల్లో. ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు ఇవి పదుల సంఖ్యలో చనిపోతూ కనిపించాయట. ఇవి ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే గహర్మతి సముద్ర తాబేళ్ల అభయారణ్యం, ఒడిస్సా. గహర్మత్ సముద్ర తాబేళ్ల అభయారణ్యం శాంక్చురీ అన్నమాట. గహర్మతి సముద్ర తాబేళ్ల అభయారణ్యం ఎక్కడుందంటే ఒడిస్సా. ప్రపంచంలో ఎక్కువగా ఉన్న తాబేళ్ల సమూహం వచ్చేసి ఆలివ్ రిడ్లీ తాబేళ్లు. ఇవి పదుల సంఖ్యలో తీర ప్రాంతాల్లో చనిపోతూ కనిపించాయట. అందుకే ఇప్పుడు న్యూస్లోకి రావడం జరిగింది. ఇవి ఎక్కడ కనిపిస్తాయంటే తమిళనాడు, వెస్ట్ బెంగాల్ తీర ప్రాంతాల్లో కనిపిస్తాయి. అండ్ గహర్మతి సముద్ర తాబేళ్ల అభయారణ్యం వచ్చేసి ఎక్కడుందంటే ఒడిస్సాలో ఉంది. అండ్ నెక్స్ట్ న్యూస్ ఈస్ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ నోబెల్కి నామినేట్ అయ్యారంట. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారంట. ఎలన్ మస్క్ నోబెల్ పురస్కారానికి జస్ట్ నామినేట్ అవ్వడం జరిగింది. అయితే ఇతడు ప్రపంచ కుబేరుడు అని మనకు తెలిసిందే. అతని కంపెనీస్ వచ్చేసి టెస్లా, స్పేస్ ఎక్స్ అండ్ ఎక్స్ సంస్థల అధినేత. ఏ సంస్థల అధినేత అంటే టెస్లా, మన స్పేస్ ఎక్స్ తెలుసు కదా, రాకెట్స్ని పంపించే స్పేస్ ఎక్స్ అండ్ ఎక్స్. ఎవరు అంటే ఎలన్ మస్క్.
తను న్యూస్లోకి ఎందుకు రావడం జరిగిందంటే తను రీసెంట్గా 2024 గాను నోబెల్ పురస్కారానికి నామినేట్ అవ్వడం జరిగింది. అండ్ అవర్ నెక్స్ట్ న్యూస్ ఇస్ కింగ్ కోబ్రా. కింగ్ కోబ్రా ఇస్ అ టైప్ ఆఫ్ స్నేక్స్. అయితే ఈ కింగ్ కోబ్రా కూడా 4 టైప్స్గా రీక్లాసిఫై అవ్వడం జరిగింది. ఆ 4 టైప్స్ ఏంటో చూసుకుందాం. కింగ్ కోబ్రా ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్. కింగ్ కోబ్రా అనేది ఇట్స్ అ టైప్ ఆఫ్ స్నేక్. ఇది 4 టైప్స్గా రీక్లాసిఫై అవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి నార్థన్ కింగ్ కోబ్రా, సెకండ్ వన్ వచ్చేసి సూడా కింగ్ కోబ్రా, నెక్స్ట్ వెస్టర్న్ కింగ్ కోబ్రా అండ్ లూజన్ కింగ్ కోబ్రా. వెస్టర్న్ ఘాట్స్ కింగ్ కోబ్రా అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి లూజాన్ కింగ్ కోబ్రా. కింగ్ కోబ్రా అనేది రీసెంట్గా 4 టైప్స్గా రీక్లాసిఫై చేయడం జరిగింది. అవి ఏంటో నేమ్స్ చూసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి నార్థన్ కింగ్ కోబ్రా, సెకండ్ వన్ సూడా కింగ్ కోబ్రా, వెస్టర్న్ ఘాట్స్ కింగ్ కోబ్రా అండ్ లూజాన్ కింగ్ కోబ్రా. దీస్ ఆర్ ద క్లాసిఫికేషన్స్ ఆఫ్ కింగ్ కోబ్రా స్నేక్స్. అండ్ అవర్ నెక్స్ట్ న్యూస్ ఈస్ త్వరలోనే మనం సొంత ఏఐని తీసుకురాబోతున్నాం. భారత్లో త్వరలోనే సొంత జనరేటివ్ ఏఐ మన కంట్రీ కూడా సొంతంగా ఒక ఏఐని తీసుకురావడం జరిగింది. తీసుకురాబోతున్నారు. రీసెంట్గా మనం ChatGPT, DeepSeek ఇవన్నీ చూసాం. DeepSeek వచ్చేసి చైనా డెవలప్ చేసింది. అలాంటి తరహాలోనే తక్కువ బడ్జెట్లో ఎక్కువ వర్క్ చేసే ఏఐని మన ఇండియా రూపొందించబోతుందని ఎవరు చెప్పారంట? సెంట్రల్ ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్. ఎవరు వెల్లడించారంటే సెంట్రల్ ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు వెల్లడించడం జరిగింది. మరి ఎక్కడ అంటే రీసెంట్గా ఒడిశాలో ఒక సదస్సు జరిగింది. ఉత్కర్ష్ ఒడిశా మీటింగ్లో భువనేశ్వర్లో జరిగిన ఉత్కర్ష్ ఒడిశా అనే మీటింగ్. ఇది ఎక్కడ జరిగిందంటే భువనేశ్వర్, ఒడిశా క్యాపిటల్ సిటీ భువనేశ్వర్లో జరిగిందంట. ఇక్కడ అశ్విని వైష్ణవ్, సెంట్రల్ ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఏం చెప్పారంటే మనం త్వరలో ఇండియా సొంత జనరేటివ్ ఏఐని తీసుకురాబోతుంది విత్ అ లో బడ్జెట్. అండ్ ఆర్ నెక్స్ట్ న్యూస్ ఇస్ ఉత్తమ క్రికెటర్గా సచిన్ టెండూల్కర్ గారికి అవార్డు ప్రకటించడం జరిగింది. ఎవరంటే రీసెంట్గా మనము ఉత్తమ అంతర్జాతీయ పురుష క్రికెటర్గా బుమ్రా గారికి అండ్ మహిళల క్రికెటర్గా స్మృతి మందన గారికి అవార్డ్స్ అనేవి ప్రకటించడం జరిగింది. అది చూసాము. అండ్ జీవిత సాఫల్య పురస్కారం ఎవరికి వచ్చిందంటే జీవిత సాఫల్య పురస్కారం క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గారికి రావడం జరిగింది. జీవిత సాఫల్య పురస్కారం దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సచిన్ టెండూల్కర్ గారికి రావడం జరిగింది. సచిన్ టెండూల్కర్ అండ్ బుమ్రా ఉత్తమ అంతర్జాతీయ పురుష క్రికెటర్గా బుమ్రా గారికి అవార్డు రావడం జరిగింది. అండ్ ఉమెన్ క్రికెటర్గా స్మృతి మందనాకి రావడం జరిగింది. స్మృతి మందన ఈ అవార్డు తీసుకోవడం సెకండ్ టైం. ఉత్తమ పురుషుల క్రికెటర్గా, ఉత్తమ అంతర్జాతీయ పురుష క్రికెటర్గా బుమ్రా అండ్
ఉమెన్ క్రికెటర్గా స్మృతి మందన. జీవిత సాఫల్య పురస్కారం వచ్చేసి సచిన్ టెండూల్కర్ గారికి ఇవ్వడం జరిగింది. మనకు రీసెంట్గా 38th నేషనల్ గేమ్స్ అనేవి జరగడం జరిగింది. ఎక్కడ అంటే ఉత్తరాఖండ్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే అక్కడ మన తెలుగు స్టేట్స్కి చెందిన పర్సన్స్ వచ్చేసి పథకాలు గెలవడం జరిగింది. అంటే వాళ్ళు ఎవరో చూసుకుందాం. నేషనల్ గేమ్స్ 38th నేషనల్ గేమ్స్ ఎక్కడ జరిగాయి అంటే ఉత్తరాఖండ్. అయితే తెలుగు స్టేట్స్ ఏపీకి చెందిన పర్సన్కి, తెలంగాణకి చెందిన పర్సన్కి పథకాలు రావడం అయితే జరిగింది. ఏపీ వచ్చేసి కే నీలం రాజు గోల్డ్ మెడల్ వచ్చిందంట. గోల్డ్ మెడల్ ఫర్ వెయిట్ లిఫ్టింగ్. ఏ విభాగంలో వచ్చిందనేది కూడా ఇంపార్టెంట్. పర్సన్ నేమ్ ఏంటి, ఏ విభాగంలో, ఏ గేమ్స్లో. 38th నేషనల్ గేమ్స్ ఎక్కడ జరిగాయంటే ఉత్తరాఖండ్లో జరిగాయి. కే నీలం రాజు గారికి గోల్డ్ మెడల్ వచ్చింది. ఏ విభాగంలో అంటే వెయిట్ లిఫ్టింగ్. అండ్ మన తెలంగాణ చూసుకుంటే ఆశీర్వాద్ సక్సేనా కాంస్య పథకం. ఆశీర్వాద్ సక్సేనా గారికి కాంస్య పథకం, బ్రోంజ్ మెడల్ అనేది రావడం జరిగింది. ఏ విభాగంలో అంటే సైక్లింగ్ విభాగంలో తెలంగాణకు చెందిన ఆశీర్వాద్ సక్సేనా అనే పర్సన్కి బ్రోంజ్ మెడల్ రావడం జరిగింది. ఇక్కడ అంటే 38th నేషనల్ గేమ్స్. పన్నుల వసూలు. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ ట్యాక్స్ గురించి. పన్నుల వసూలులో తెలంగాణ స్టేట్ టాప్గా నిలిచిందంట. రీసెంట్గా మనకి బడ్జెట్ సమావేశాలు జరగడం జరిగింది. అండ్ ఎకనామిక్ సర్వే గురించి కూడా మనం సెపరేట్ టాపిక్గా డిస్కస్ చేసుకుందాం. అందులో భాగంగా జిఎస్టీ పన్నుల వసూలులో తెలంగాణ స్టేట్ టాప్గా నిలిచింది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి తెలంగాణ ఉంటే ఫాలోయింగ్. సెకండ్ ప్లేస్లో కర్ణాటక, థర్డ్ ప్లేస్లో హర్యానా ఉందంట. అండ్ నెక్స్ట్ న్యూస్ ఈస్ ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఆఫ్ గుజరాత్. గుజరాత్లో ఫస్ట్ హెరిటేజ్ సైట్ అనేది గుర్తించడం జరిగింది. దే ఆర్ ద మ్యాంగ్రూవ్స్. ఇప్పటి వరకు హెరిటేజ్ సైట్ ఏది లేదు గుజరాత్లో. దిస్ ఈజ్ ద ఫస్ట్ హెరిటేజ్ సైట్ ఇన్ గుజరాత్. అదేంటి అనేది చూసుకుందాం. ఫస్ట్ హెరిటేజ్ సైట్ ఫౌండ్ ఇన్ గుజరాత్. అది వచ్చేసి గునేరి విలేజ్. ఎక్కడ అంటే గునేరి విలేజ్ టెహ్సిల్ అనే ప్లేస్లో ఆఫ్ కచ్ డిస్ట్రిక్ట్. ఇట్ ఈస్ అన్ ఐలాండ్ అన్నమాట. న్యాచురల్ ఇన్లాండ్ మ్యాంగ్రూవ్ సైట్. ఏంటిదంటే న్యాచురల్ ఇన్లాండ్ మ్యాంగ్రూవ్ సైట్స్. మ్యాంగ్రూవ్స్ మనం వాటర్లో కూడా చూస్తాము. ఇక్కడ న్యాచురల్ ఇన్లాండ్ మ్యాంగ్రూవ్ సైట్ అనేది ఎక్కడ గుర్తించారంటే గుజరాత్ గునేరి విలేజ్ తెహ్సిల్ ప్లేస్లో. ఎక్కడ అంటే రాన్ ఆఫ్ కచ్ డిస్టిక్లో న్యాచురల్ ఇన్లాండ్ మ్యాంగ్రూవ్ సైట్. ఇది ఏంటంటే ఫస్ట్ హెరిటేజ్ సైట్ ఫౌండ్ ఇన్ గుజరాత్లో ఫైండ్ చేసిన ఫస్ట్ హెరిటేజ్ సైట్ అంట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నిసార్ ఉపగ్రహం అనేది 2 దేశాల స్పేస్ పరిశోధకులు పంపించడం జరుగుతుంది. నిసార్ ఉపగ్రహం అమెరికాకు చెందిన వాళ్ళు అండ్ అవర్ ఇండియన్స్. మార్చిలో నింగిలోకి నిసార్ ఉపగ్రహం
ఈ నిసార్ ఉపగ్రహం ఎప్పుడు పంపిస్తున్నారు, ఎవరు, ఏ కంట్రీస్కి చెందిన వాళ్ళు పంపిస్తున్నారు అనేది ఇక్కడ చూసుకోవాలి. ఇండియా, ఇస్రో ప్లస్ నాసా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండ్ నేషనల్ ఏరోనాటిక్ స్పేస్ ఏజెన్సీ నేషనల్ ఏరోనాటిక్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఏ కంట్రీకి చెందిందంటే అమెరికా. నేషనల్ ఏరోనాటిక్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, దిస్ ఈజ్ ఇండియా. వీళ్ళిద్దరు కలిసి డెవలప్ చేసిన ఉపగ్రహమే నిసార్. ఎప్పుడు పంపిస్తున్నారంటే మార్చ్లో పంపించే విధంగా ప్లాన్ చేస్తున్నారు, మార్చ్లో పంపిస్తున్నారు. ఇదేంటంటే 12 డేస్లో, దీని స్పెషాలిటీ కూడా చూసుకుందాం. 12 డేస్లో టోటల్ భూగోళాన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ కవర్ చేస్తుందంట. భూగోళం ఇన్ఫర్మేషన్ మొత్తం కవర్ చేస్తూ రావడం జరిగింది. నెక్స్ట్ కూడా స్పేస్కి సంబంధించిన న్యూసే చూసుకుందాం. నిసార్ గురించి తెలిసింది కదా. నిసార్ అనేది ఎవరు డెవలప్ చేశారు, ఇస్రో అండ్ నాసా. ఎప్పుడు పంపిస్తున్నారు, మార్చ్లో పంపిస్తున్నారు. బై విచ్ రాకెట్ అనేది కూడా ఇంపార్టెంటే, దట్ ఈస్ జిఎస్ఎల్వి F-16 రాకెట్. జిఎస్ఎల్వి F-16 రాకెట్ ద్వారా ఈ నిసార్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించే ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడంటే ఇన్ మార్చ్. అండ్ our నెక్స్ట్ న్యూస్ ఈజ్ అబౌట్ సునీతాస్ రికార్డ్. సునీత విలియమ్స్ గారు రీసెంట్గా స్పేస్ వాక్ చేయడం జరిగింది. అత్యధిక సమయం స్పేస్ వాక్ చేసిన మహిళగా సునీత విలియమ్స్ రికార్డ్ సాధించారు. ఎవరు, సునీత విలియమ్స్. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తను భారత సంతతికి చెందిన వ్యక్తి. షీఈ్ అన్ అమెరికన్, భారత సంతతికి చెందిన అమెరికన్. ఎక్కువ సమయం స్పేస్ వాక్ చేస్తూ వార్తల్లోకి రావడం జరిగింది. ఎంత టైం అంటే 62 hours 6 minutes. 6 minutes స్పేస్ వాక్ చేసిందంట. ఎక్కువ సమయం స్పేస్ వాక్ చేసిన ఫస్ట్ మహిళగా, ఫస్ట్ ఫీమేల్ తను న్యూస్లోకి రావడం జరిగింది. అయితే వీళ్ళు స్పేస్లోకి ఎప్పుడు వెళ్ళారనే చూసుకోవాలి. 2024 జూన్లో స్పేస్లోకి వెళ్ళడం జరిగింది. సునీత విలియమ్స్తో పాటు మరొక పర్సన్ కూడా స్పేస్లోకి వెళ్ళారు. హిస్ నేమ్ ఈస్ బుచ్ విల్నోర్. బుచ్ విల్నోర్ అండ్ సునీత విలియమ్స్. ఇద్దరు 2024 జూన్లో స్పేస్లోకి వెళ్ళడం జరిగింది. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి వెళ్ళడం జరిగింది. తను భారత సంతతికి చెందిన వ్యక్తి. ఎంత టైం అనేది కూడా స్పేస్ వాక్ చేసింది అనేది వెరీ ఇంపార్టెంట్. 62 hours 6 minutes స్పేస్ వాక్ చేయడం జరిగింది. షీ ఈస్ ద ఫస్ట్ ఫీమేల్ టు డూ దిస్ రికార్డ్. దీస్ ఆర్ ద టాపిక్. ఇంకా 2 టాపిక్స్, ఎకనామిక్ సర్వే గురించి, బడ్జెట్ సమావేశాలు ఎకనామిక్ సర్వే ప్లస్ వెట్లాండ్స్ గురించి, రామ్సర్ వెట్లాండ్స్ సిటీస్ గురించి కూడా మనం ఒక సెపరేట్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం. అండ్ క్వశ్చన్ ఆఫ్ ద డే ఈరోజు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం జనపనార సాగు కోసం పైలట్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది? క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం జనపనార సాగు కోసం పైలట్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది? దీని ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి, లేదంటే మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. మన స్టేట్లో కూడా పైలట్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. దేని రిలేటెడ్ అంటే హెల్త్ కార్డ్స్, డిజిటల్ హెల్త్ కార్డ్స్ గురించి అని మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు పైలట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇటీవల జనపనార సాగు కోసం పైలట్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చిన స్టేట్ ఏది అనేది క్వశ్చన్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఏమైనా
ఇంకా టాపిక్స్ మిగిలిపోయి ఉంటే నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.